తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మంచిగా ఉందని చెప్తున్నా. ఎందుకని ఏ విషయంలో మీకు మంచిగా అనిపించింది? ఇప్పుడు రుణమాఫీ చేసిన ఒకసారి 2 లక్షలు మాకు సన్న బియ్యం ఇస్తున్నాడు. బస్ ఫ్రీ ఉంది కదా ఆడలకు, అన్నిటికీ బాగానే ఉంది. అంటే ఇప్పుడు సన్న బియ్యం ఇస్తుండు గానీ అవంతా నూకలు వస్తున్నాయి, పురుగులు వస్తున్నాయి అంటారు. చెప్పింది కదా మంచిగానే ఉంటాయి. ఇంకా బియ్యంలో నూకలు లేకుండా ఉంటాయమ్మా బియ్యం. మరి అదే విధంగా చూసుకుంటే ఫ్రీ బస్ వల్ల అసలు లాభమే లేదు, కొట్టుకునుడే ఎక్కువ ఉంది అంటారు. మీరేమంటారు? ఫస్ట్ ఎలక్షన్ ఆమె చెప్పినందుకు పెట్టిండు. రేవంత్ రెడ్డికి కేసీఆర్ కి తేడా అంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి బెస్ట్. ఎందుకట్లా? ఈ వల్ల ఇస్తుండే స్కీమ్లను ఇస్తుండే కదా, చెప్పిన ఇస్తుండే కదా వాగ్దానాలు. ఇప్పుడు మన ఒక ఇంట్లో ఇప్పుడు పెద్దవాళ్ళు లేకుండా పిల్లలకి ఇబ్బందులు అయితే ఉంటాయి. అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ పోవాలి అంతే. అంతే కదా, ఇంకా ఇబ్బంది ఉన్నందుకు ఆగాలని చెప్తాం కదా. ఎవరు ఇంకా ఏం చేసినా మనకు తెలియదు. ఈయనంతే బాగానే చేస్తున్నాడు. మాకు తెలియదు అది. ఇంకా వాళ్ళకి ఇంటి విషయాలు వాళ్ళకి తెలియాలి. పెడితే పెట్టచ్చు, పెట్టకపోవచ్చు, వేరే పాటలు చేయను కావచ్చు, దాన్ని ఉంది. అది తెలియదు మనకు ఇంకా సంగతి.